అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వం రికార్డు సాధించింది. ఏమిట్లో రికార్డు అంటే అప్పుల్లో. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ మంత్ వరకు సెప్టెంబర్ కన్నా ముందు ఆగస్టు వరకు ఎప్పుడూ చేయనంత అప్పు చేసింది గవర్నమెంట్. ఒక్క నెలలో 16,000 కోట్లు అప్పు చేసింది. ప్రతి నెల అప్పే అవుతుంది, కానీ యావరేజ్గా 10,000 కోట్లు, 8,000 కోట్లు, 11,000 కోట్లు అప్పు చేస్తుంది. ఈ మంత్ మాత్రం 16,000 కోట్లు అప్పు చేసింది. పోనీ ఈ నెలలో ఏమైనా స్పెషల్గా ఏమైనా స్కీమ్స్ వచ్చినాయా, లేకపోతే ఈ నెలలో స్పెషల్గా ఏమైనా చేసిందా అంటే ఏం లేదు. కానీ మరి 16,000 కోట్ల అప్పు ఎందుకు చేసినట్లు? ఎక్కడ ప్రాబ్లం ఉంది, మేనేజ్మెంట్ ఎక్కడ తప్పింది, అన్ని విషయాలు మాట్లాడదాం. రాష్ట్రం చేసే అప్పు మన మీదనే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు చేసినా రాష్ట్రం అప్పు చేసి ఏదైనా డెవలప్మెంట్ చేస్తే సరే, డెవలప్మెంట్ కోసం అప్పు చేసింది అనొచ్చు. పలానా స్కీమ్ కోసం అప్పు చేస్తే పలానా స్కీమ్ కోసం అప్పు చేసింది, ఆ డబ్బులు మనకే వచ్చినాయి కదా అనుకోవచ్చు. స్కీములు లేవు, డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు, అప్పు మాత్రం చేసింది. ఎట్లా? ఈ అప్పు మన మీదనే వసూలు చేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధం. చాలామంది అనుకుంటారు, ఎవరినైతే చేతి పెట్టిండో ఏడు అప్పు చేసిండో మాకెందుకు కాదు, మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. అది మన మీదే బడేని పడుతుంది. మన దగ్గర నుంచి ఎట్లా వసూలు చేస్తారు? భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారు, మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. అన్నిటి ధరలు పెంచుతారు, మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. కరెంటు బిల్లులు పెంచుతారు, మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. ఇక ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అని రకరకాలని డబ్బులు వసూలు చేస్తున్నారు మన దగ్గర. కాబట్టి మన మీదే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు మనమే కట్టాలి. అది ఇయ్యాల కాకపోతే నువ్వు కాకపోతే నీ కొడుకు కాకపోతే నీ మనమడు. ఈ విషయంలో అందరినీ చైతన్యపరుద్దాం. అందుకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెగ్యులర్గా మీకు అవసరం ఉన్న వార్తలే మేము వేస్తాం, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇవి లెక్కలు. అప్పుల్లో రికార్డు 16,000 కోట్ల రూపాయలు జస్ట్ సెప్టెంబర్ 2025 మంత్లో చేసింది గవర్నమెంట్. మీరు బాగా గుర్తు చేసుకోండి. ఈ సెప్టెంబర్ 2025లో మనం అక్టోబర్కి వచ్చినాం, ఇప్పుడే ఎంట్రీ అయినాం. సెప్టెంబర్లో మీకు ఏమైనా గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు వచ్చినాయా? ఏ స్కీమ్లో భాగంగా అయినా మీకు డబ్బులు వచ్చినాయా? ఏ స్కీమ్లో అయినా సరే. గవే 2,000 పెన్షన్ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులకు గవే జీతాలు వచ్చినాయి, అదే ఇవ్వాల్సిన గవర్నమెంట్కి వచ్చిన స్కీమ్స్ అంతే వచ్చినాయి. మరి అప్పు 16,000 కోట్లు ఎట్లయింది? అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అప్పు అనేది ఒక పెద్ద హిస్టరీ. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, నేను అప్పు చెయ్యా పప్పు కూడా తినా. అసలు నాకు అప్పులే పుడతలేవు. అప్పులు చేస్తుంది, ప్రభుత్వ భూములు అమ్ముతుంది. మొన్న పెడితే ఎవరు కొనలే, కానీ అంతకుముందు కూకట్పల్లిలో 100 కోట్లకు అమ్మింది. హెచ్ఎండిఏ ప్లాట్స్ అమ్ముతుంది గవర్నమెంట్. ఇంకా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములు మొత్తం ఎక్కడెక్కడ ఏముంది, అమ్మనికి ఏం రెడీగా ఉందో మొత్తం ఒక పెద్ద కమిటీ చేసింది. తేల్చండి భూములు అమ్మనికి ఎక్కడుంటే అక్కడ తెగనమ్మేద్దామని. కానీ ఈ అప్పు వేయడం వల్ల జనాలకి ఏం ఒరగలే. మరి అప్పు ఎందుకైంది? ఈ సెప్టెంబర్లో ఏమన్నా కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చిర్రా? ఈ సెప్టెంబర్లో ఎవరికైనా కొత్త స్కీమ్స్ వచ్చినాయా? కొత్త స్కీమ్స్ ఏమైనా ప్రవేశపెట్టినరా? ఈ సెప్టెంబర్లో ఏమైంది? ఎందుకు ఖర్చు పెట్టింది గవర్నమెంట్? ఎక్కడ ఏమైనా అప్పు ఎక్కువ కట్టిందా? ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఒకసారి మీరు. లాస్ట్ మన 23/9/25 నాడు చేసిన 5,000 కోట్లు, తర్వాత 29 నాడు 4,000 కోట్లు, మొత్తం కలిసి 16,000 కోట్లు అప్పు అయింది. టోటల్గా ఇప్పటి వరకు 2,12,441 కోట్లు అయ్యింది. కార్పొరేషన్ అప్పులు కాకుండా. కార్పొరేషన్ అప్పులు దీనిలో లేవు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండవు. కాబట్టి అవి అప్పులు సపరేట్. ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా డిస్కమ్స్ 3 డిస్కమ్స్ చేయాలి, 2 డిస్కమ్స్ కాదని. ఆ 3 డిస్కమ్ దేనికోసం అంటే అప్పులు పుట్టేనికే. ఆ కొత్త ఎంత ఈ అప్పుల పాలైంది కదా, ఈ అప్పుల అకౌంట్స్ పక్కన పడేసి మనం కనుక ఒక అకౌంట్లో మైనస్ అయిందనుకో, ఒక బ్యాంక్ అకౌంట్లో మనం అప్పుడప్పుడు వాళ్ళు అవి ఇవన్నీ కట్ చేసి మైనస్ చేస్తారు బ్యాలెన్స్, మనం దానిలో వేస్తే పైసలు అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా 2 డిస్కమ్లు అప్పు అయినాయి కాబట్టి 3వ డిస్కమ్ ఓపెన్ చేస్తున్నారు, దాని మీద అప్పు చేయొచ్చని. అట్లా రకరకాల కార్పొరేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కలిసి దగ్గర 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. మొత్తం 22 మంత్స్ పాలన. 22 మంత్లో ఉన్నాం మనం. 2.5 lakh 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. అయితే ఏంది మరి వీళ్ళు తీసుకొచ్చి ఏం చేసిండ్రు? యాక్చువల్గా మనకు అప్పు లిమిట్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఒక పెద్ద ఆసాం అనుకో, ఆయనకి ఎన్ని డబ్బులు అని ఇస్తారు ఎవరన్నా? ఒక చిన్న రైతు అనుకో, తక్కువ డబ్బులు ఇస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుకో, ఆయన జీతాన్ని బట్టి ఆయనకు లోన్ వస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీ అనుకో, ఆయన జీతాన్ని బట్టి ఆయనకు తక్కువ లోన్ వస్తుంది. మన రాష్ట్రానికి 54,000 కోట్ల రూపాయల అప్పు తీసుకునే స్తోమత ఉందని సెంట్రల్ గవర్నమెంట్ తేల్చింది. వీళ్ళు ఇది ఎందుకు? సంవత్సరానికి ఇది 12 నెలలకు. ఎక్కడి నుంచి ఎక్కడికి?
ఏప్రిల్ మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. ఏప్రిల్ 25 నుంచి మార్చి 26 వరకు ఈ అప్పు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసింది తెలుసా, 6 మంత్స్లోనే 49,900 కోట్ల అప్పు తీసుకున్నారు. 92.3% అప్పు అయిపోయింది. 6 మంత్స్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 6 మంత్స్లోనే సంవత్సరం చేయాల్సినంత అప్పు చేసిర్రు. నెక్స్ట్ 6 మంత్స్ బతికేది ఎట్లా? మనం అప్పు చేయింది పని అయితే లేదు, చేసేదేమో అప్పులే. గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోతుంది, గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతలేదు. వీళ్ళు ఎంత పంపు పెట్టి రియల్ ఎస్టేట్లు వేసింది, లేకపోతే మేము 4th సిటీ శంకుస్థాపన చేస్తున్నాం, ఏమనే శంకుస్థాపన చేయని. పాలన మీద ఎవ్వరికి నమ్మకం లేకుండా పోయింది. దీనిలో పెట్టుబడి పెడితే చేతికి పైసలు వస్తాయని పెట్టుబడిదారులు, డబ్బులున్న వాళ్ళు ఎవరు నమ్ముతలేరు. ఈ గవర్నమెంట్ ఎప్పుడేమైతే తెలుస్తలేదు. హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చినాక అందరికీ నమ్మకం పోయింది. అసలు మీరు ఒకటి గమనించండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా హైరైజ్ బిల్డింగ్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఒక 15 ఫ్లోర్లు ఇళ్ళ 20 ఫ్లోర్లు బిల్డింగ్కు ఎక్కడ శంకుస్థాపన జరగలేదు, ఎక్కడ కడతలేరు. పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ అయినవే ఇంకా కట్టుకుంటా అమ్ముకుంటా ఇంకా సగం సగం పెండింగ్ ఉన్నాయి, సగం సగం అమ్మకుండా మూలకు పడినాయి ఫ్లాట్స్. ఇక వెంచర్ చేసే వాళ్ళైతే ఆల్రెడీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసిండ్రు. ఈ వెంచర్లో ఈ వెంచర్ 1.5 ఇయర్లో అమ్ముకుంటే వాళ్ళకి లాభం. కొనేవాళ్ళు ఉంటేనే అమ్ముతారు, కానీ 2 సంవత్సరాలని కూడా అమ్మకపోతే దాన్ని ఏమనాలి? కొత్త వెంచర్లు వేసిన వాళ్ళు అయితే ఆల్రెడీ దండాలు పెట్టేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఇంత అప్పు చేసారు కదా, 16,000 కోట్ల అప్పు చేసిండ్రు. సరే, మనం ఏముంటుంది, మనం ఎందుకోసం అప్పు చేస్తాం? ఒక ఫ్యామిలీ లేకపోతే ఒక రాష్ట్రం, రెండు ఒకటే, అటు ఇటు. మనం ఒక 5,000 అప్పు చేసాం అనుకో, ఆ నెల 5,000 అప్పు చేసినందుకు ఏదో హెల్త్ ఇష్యూయో లేకపోతే ఏదైనా చెక్కు ఈఎంఐ, బండి ఈఎంఐయో, ఇంకో ఈఎంఐయో, కారు ఈఎంఐయో, ఏదైనా ఇంటి లోన్దో ఏదో ఒకటి పరిచయం అన్నప్పుడు తీసుకుంటాం. ఎవరికన్నా మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఆరోగ్యం కోసం హాస్పిటల్ వరకు తీసుకుంటాం. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఇక్కడ 16,000 కోట్లు తీసుకొని ఏంది పర్పస్? ఇప్పుడు కాలేజీలకు మొన్నటిదాకా ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం బంద్ పెడతామని ఒకరోజు బంద్ పెట్టిన గుర్తుందా? వాళ్ళకి సెప్టెంబర్లో 600 కోట్లు ఇస్తామన్నారు, ఇయ్యలే. వాళ్ళు మళ్ళీ సమ్మెకు పోతున్నారు 6వ తేదీ నుంచి. ఈ నెల 6కి వెళ్ళి సమ్మెకు పోతున్నారు. అక్టోబర్ 6 నుంచి సమ్మె. మళ్ళీ వీళ్ళు ₹1 కూడా ఇవ్వలేదంట. తర్వాత ఎంప్లాయీస్కు, ప్రభుత్వ ఉద్యోగులకు 700 కోట్లు ఇస్తామన్నారు ఎవ్రీ మంత్. సెప్టెంబర్లో డబ్బులు ఇవ్వలే, ₹1 కూడా ఇవ్వలే. తర్వాత రైతు భరోసా ఏం లేదు, సెప్టెంబర్లో 0. తర్వాత మెట్రో 2,000 కోట్లు ఇవ్వాలి, అది కూడా ఏమి ఇవ్వలేదు. మెట్రోకి ఇప్పుడేం కాదు, ఇంకా టైం పడుతుందంట. మెట్రోకి పైసలు ఇవ్వలే. మరి ఏం చేసిండ్రు? ఏమైనా కొత్తగా కట్టినరా? ఏమైనా కొత్తగా కొన్నదా గవర్నమెంట్? అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? మేనేజ్మెంట్ ఎక్కడ తప్పింది? నేను ఏం చెప్తానంటే, మేనేజ్మెంట్ అనేది రావాలి, అడ్మినిస్ట్రేషన్ రావాలి. లాస్ట్కు ఒక బర్రెలను కాదామన్నా కూడా, బర్రెల లాంగ్వేజ్ చెప్తాను నేను. బర్రెలను కాదామంటే ఆ బర్రెకి ఏం చెప్తే వింటుంది, ఆ బర్రెకి ఎప్పుడు తవుడేయాలి, ఆ బర్రెకి ఎప్పుడు గడ్డేయాలి, ఎప్పుడు పాలు విసుకాలి, ఎక్కడ తీసుకుపోవాలి దాన్ని, ఏడు తీసుకుపోతే మంచిగా ఉంటుంది, ఎక్కడ ఘాట్లే కట్టేయాలి దాన్ని, అది తెలిసి ఉండాలి. వీళ్ళకు తెలిసి లేదు, వీళ్ళకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. అర్థమవుతుంది చూస్తే. వీళ్ళకి కనీసం వీళ్ళు అప్పు ఏం కట్టలేదు. అప్పు ఎప్పటిలాగానే 2,000 కోట్లు కట్టినారు. సెప్టెంబర్లో 2,000 కోట్లే కట్టినారు. మరి 16,000 కోట్లు, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 12,000 కోట్లు, మొత్తం 28,000 కోట్ల రూపాయలు ఏం చేసినారో అర్థమవుతలేదు. పోనీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏమైనా ఇచ్చిండ్రా? ఏమి ఇవ్వలేదు. పోనీ ఏమైనా కోట్లు ఫైన్ వేసినా ఇక్కడ కట్టాలని ఏమీ వేయలేదు. ఏమైనాయి పైసలు? అసలు ఎక్కడ పోతున్నాయి పైసలు? మేనేజ్మెంట్ వస్తలేదా? ఏమవుతుందో అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు 6 మంత్స్లో సంవత్సరంలో చేయాల్సిన అప్పు 6 మంత్స్లో చేసిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ ఏం చేస్తారు మీరు? ఇక ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒక 2 మంత్స్ అడ్వాన్స్ మాట్లాడారు. ఇప్పుడు ఢిల్లీ పోతే ఈ అప్పు అయిపోయిన తర్వాత దొంగలాగానే చూస్తారు. హిమాచల్ ప్రదేశ్ వాడలు నడుస్తున్నాం మనం. హిమాచల్ ప్రదేశ్ కూడా సేమ్ టు సేమ్ సంవత్సరం అప్పు ఆడ కూడా 6 మంత్స్లో వాడేసిండ్రు. ఆడ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోతలు పెట్టిండ్రు. ఇప్పుడు అన్ని స్కీమ్స్ కోతలు పెట్టేసిండ్రు. ఉచిత బస్సును 50% ఛార్జెస్ చేసిండ్రు. కరెంటుది 300 ఉంటుంది, 150 ఇంట్లోకి తీసుకొచ్చిండ్రు. సిలిండర్లది ₹5 సిలిండర్ని తీసుకొచ్చి సిలిండర్లది సగం లబ్ధిదారులను ఎత్తేసిండ్రు. ఇక్కడ కూడా అదే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ లబ్ధిదారుల కోత స్టార్ట్ అయింది, సిలిండర్ల కోత స్టార్ట్ అయింది. 200 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ ఎక్కువైనా సరే ఒక్క నెలలో జీవితకాలంలో మీరు ఆ స్కీమ్స్కి ఎలిజిబుల్ కాదు, దాన్ని కూడా ఎత్తేసిండ్రు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనేది. ఇంకా ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది, ఆర్టీసీలకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఆర్టీసీ వాళ్ళని కూడా ముంచి పడేసింది గవర్నమెంట్. మరి బతుకమ్మ చీరలు ఇచ్చిర్రా? దసరా పండుగ బతుకమ్మ చీరలు ఒక 300 కోట్లు పెడితే బతుకమ్మ చీరలు అందరికి వచ్చేది. బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రా? బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. పోనీ ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా? ఊరికి 20 లక్షలు, 30 లక్షలు, జిల్లాకు 30 లక్షలు అని చెప్పి అవి ఎక్కడపోయినవో, ఎవరు నాక తిన్నారో, ఏ ఊరికి ఎక్కడ పైసలు పోలే, ఎవరు పూలు ఆలే తెచ్చుకున్నారు, ఎవరు ఆట ఆలే ఆడినారు.
మరి ఏడ ఖర్చు పెట్టింది గవర్నమెంట్? ఇది చాలా అవసరం. గవర్నమెంటు ఇన్కమ్ పెంచుకునే బదులు ఇన్కమ్ పెరుగుతలేదు, అప్పు పెరుగుతుంది. ఇది బ్యాడ్ సెన్స్ తెలంగాణకి, ఇది బ్యాడ్ రిమార్క్ తెలంగాణకి. తెలంగాణ వీళ్ళు పొద్దుగాలు వేస్తే మన 2047 అంటున్నారు, లేకపోతే చైనా అంటున్నారు, న్యూయార్క్తో పోటీ పడుతుంది అంటున్నారు. న్యూయార్క్ అవి కాదు, కొత్త కొత్త రికార్డులు, న్యూ రికార్డ్స్ మనం ఈ అప్పుల్లో రికార్డు చేస్తున్నాం. ఇది తెలంగాణకు తప్పుడు సంకేతం. ఇది రేపు తెలంగాణ మునిగిపోయేటట్టు కనిపిస్తుంది. దీని మీద ప్రజలు ఏం అలర్ట్ అవుతారో కానీ గవర్నమెంట్ అలర్ట్ కావాలి. గవర్నమెంట్ ఎందుకు ఇట్లా అవుతుందో ఆలోచించాలి. లేకపోతే డుక్కున మునిగిపోతాం. ఏమైతే తెలియదు. ఇగో ఇట్లా అవుతుంది, భయం అవుతుంది. ఈ నెల 16,000 కోట్లు అప్పు చేశారు. అక్టోబర్లో ఎంత చేస్తారో, ఇంకా అప్పు అయిపోయినాక ఏం చేస్తారు? అప్పే అయిపోయినాక ఏం చేస్తారు? రోడ్డు మీద పడతారా? అడక్క తింటారా? లేకపోతే జనాలను మీరు ఇంకా మీకేం ఇయ్యలేమని చేతులు ఎత్తేస్తారా? ఏమైతే తెలుస్తలేదు. బట్ వెరీ డేంజర్ పొజిషన్లో తెలంగాణ ఉందనేది మాత్రం అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.